హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 30వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజు జరగబోయేది తెలిస్తే షాక్ అయిపోతారు. మీరు అనుకున్న విధంగా ఈ రోజు మారబోతుంది. మీకు చాలా వరకు కూడాను ప్రశాంతంగా ఉండబోతోంది. అసలు ఈ రోజున జరగబోయేది మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అంత మంచిగా ఉండబోతుంది ఈ రోజున తులారాశి వారి జాతకులకు. అయితే ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు ఈ రోజున తులారాశి జాతకులు పొందుకోబోతున్నారో, ఆ యొక్క సంతోషకరమైన వార్తలు ఏమిటో, ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు ఇప్పటి వరకు కూడాను పనిలో పడిపోయి ఎంతో ఒత్తిడికి లోనయ్యి విశ్రాంతి తీసుకోవడం మర్చిపోయి ఉంటారు. అయితే మీరు చేపట్టిన పని ఈ రోజున పూర్తి అవుతుంది. తత్ఫలితంగా శుభవార్త మాత్రమే కాకుండా మీకు కూడాను పని నుంచి కాస్త విరామం కూడా దక్కుతుంది. ఈ రోజు మీ మనసు చాలా తేలిక పడుతుంది. ఎన్నో రోజుల తర్వాత ఈ రోజున ప్రశాంతవంతమైనటువంటి జీవనాన్ని గడపబోతున్నారు. ఈ రోజు చాలా వరకు కూడాను ఉద్యోగార్థులు అయితే గనక ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే సమయంగా ఈ రోజున చెప్పడం జరుగుతుంది. వ్యాపారంలో కూడాను మీరు ఏదైతే లావాదేవీల విషయంలో కూరుకుపోయి ఉన్నారో ఆ యొక్క లావాదేవీల నుంచి బయటపడతారు. అందులోన శుభవార్తలతోనే బయటపడతారు. ఈ రోజున ఎక్కువగా శ్రమకు తగ్గ ప్రతిఫలితం అయితే దక్కుతుంది. అందులోన విశ్రాంతి తీసుకుంటారు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు మీ మనసు చాలా వరకు హాయిగా ఉంటుంది. ఆహ్లాదకరమైన జీవనాన్ని ఈ రోజున గడపబోతూ ఉన్నారు. మీ యొక్క శుభవార్తలు కుటుంబంలో కూడాను చాలా వరకు కూడాను సంతోషాన్ని కలగ చేయబోతున్నాయి. అలాగే జీవిత భాగస్వామికి మీరు సమయాన్ని కేటాయించడం లేదంటో ఎన్నో అపార్థాలు, పొరపచ్చాలు, గొడవలు మీ ఇద్దరి మధ్యన ఉండి ఉండవచ్చును. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం ఈ విధంగా మీ ఇద్దరి మధ్య దూరానికి కారణమై ఉండవచ్చును. కానీ ఈ రోజున మాత్రం వారితో కూర్చొని మాట్లాడతారు. మీ యొక్క మనసు విప్పి వారికి మీ యొక్క బాధను చెప్పే ప్రయత్నం చేస్తారు. వారు కూడా ఈ రోజున బాగా అర్థం చేసుకుంటారు. మీరు వారితో చాలా వరకు కూడా ఈ రోజున హాయిగా ఆహ్లాదకరంగా గడిపే ప్రయత్నం చేస్తారు. జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టాన్ని ఈ రోజున బయటకు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఒకరి మధ్యన ఒకరి ఉన్న అపార్థాల దొంతరలకు ఈ రోజున తెరపడిపోతుంది. ఇద్దరి బంధం ఇంకాస్త బలపడుతుంది. సంతానంతో కూడా ఈ రోజున సంతోషకరంగా గడుపుతారు. అందరూ కలిసి కుటుంబంతో సహా ఈ రోజున విహార యాత్రకు వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు మీ ఆరోగ్యం కూడా స్థిరపడుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. తగిన విశ్రాంతి తీసుకుంటారు. తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో మీరు చేయవలసింది ఏమిటంటే గనక యోగాని, వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి. ఆరోగ్య సమస్యలను అసలు అశ్రద్ధ పెట్టవద్దు. తులారాశి వారి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక కుటుంబం కోసం, అవసరాల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ తమకు మాత్రమో ఒక్క రూపాయి కూడా కేటాయించుకోరు. ఎంతటి పెద్ద అనారోగ్య సమస్యను అయినా కూడా తట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వైద్య సహాయాన్ని తీసుకోవడానికి మాత్రం అస్సలు ముందడుగు వేయరు. ఈ విషయంలో మాత్రం మీరు ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గనక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి.
ఈ రోజున మీ ఆరోగ్యం కాస్త క్షీణించే అవకాశం కూడా కనిపిస్తుంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం మొత్తం కూడాను మీకు తగిన మద్దతును, తోడ్పాటును అందజేస్తుంది. ఈ రోజున మాత్రము మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే గనక మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మానసికంగా కృంగుబాటు కూడాను ఎక్కువ అయిపోతుంది. అయితే ఈ రోజున మీరు వినవస్తున్నటువంటి ఒక శుభవార్త, ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి కూడాను మీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. మీరు చాలా వరకు కూడాను షాక్ అయిపోతారు, ఆశ్చర్యానికి గురి అవుతారు. మీ సంతానానికి సంబంధించిన ఈ శుభవార్త మిమ్మల్ని ఉబ్బి తబ్బిబ్బు అయిపోయేలాగా చేస్తుంది. ఎందుకంటే మీరు ఏదైతే ఆశపడ్డారో, ఏదైతే మీ సంతానం చేయాలనుకున్నారో, మీ యొక్క కోరికలు ఏమైతే ఉన్నాయో వారి మీద ఆ యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి మీరు ఎంతగా కష్టపడ్డారో, సంతానం ఒక స్థాయికి రావాలంటూ మీరు ఎన్ని ఒడిదుడుకులను ఫేస్ చేశారో, ఈ రోజున దానికి తగ్గ ప్రతిఫలితం పొందబోతూ ఉన్నారు. మీ యొక్క సంతానానికి సంబంధించి శుభవార్త ఏమిటంటే గనక విదేశాలకు వెళ్లి వారు చదువుకోవాలని మీరు ఎంతగా పరితపించారో ఆ యొక్క ప్రయత్నంలో ఈ రోజున మీ సంతానం సక్సెస్ కాబోతూ ఉన్నారు. ఈ యొక్క సక్సెస్ వెనుక మీరు ఉన్నారు అని సగౌరవంగా అందరికీ చెప్తారు. మీకు వారికి మధ్యన ఈ రోజున ప్రేమానురాగాలు మరింతగా బలపడతాయని చెప్పాలి. వారు మీ వద్ద చాలా సేద తీరుతారు. వారి యొక్క కష్టం మీకు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. సంతానంతో చాలా దగ్గరగా ఈ రోజున గడిపే ప్రయత్నం చేశారు. తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా ఈ రోజున ఇలా జరిగి తీరుతుంది. మీ సంతానానికి విదేశాల్లో మంచి సీటు రావడమే కాకుండా మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సంతానం మీకు ఉన్నట్లయితే గనక వారు నచ్చిన మెచ్చిన సంస్థల్లో ఉద్యోగం పొందిన వార్త ఈ రోజున మీకు ఎంతో వినసొంపుగా అనిపిస్తుంది. వారిని చూసి మీరు పుత్రోత్సాహంతో, పుత్రికోత్సాహంతో ఈ రోజున ఎంతగానో సంబరపడిపోతారు. ఈ రోజు జరిగే ఈ విషయాలు అన్ని కూడా మిమ్మల్ని చాలా వరకు కూడాను ఆశ్చర్యచకితులను చేస్తాయి. దైవ బలం ఈ రోజున సంపూర్ణంగా మీకు, మీ కుటుంబానికి మెండుగా ఉండబోతోంది. వచ్చినటువంటి సమస్యలు, కష్టాలు ఎంత పెద్దవి అయినా కూడాను మీరు బయటపడబోతూ ఉన్నారు. మీ యొక్క సమస్యల నుంచి గట్టెక్కబోతున్నారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా పొందుకోబోతూ ఉన్నారు. ఇంత మంచి గడియలు తులారాశి వారి జాతకులకు తప్పకుండా రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే మీరు చేసిన మంచే మీకు ఇటువంటి ఫలితాలు కలగచేస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనులే ఇటువంటి ఫలితాలను మీకు కలగచేయబోతూ ఉన్నాయి. తులారాశి జాతకులు అందరికీ కూడాను ఎంతగానో సహాయపడుతూ ఉంటారు. అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరించే వీరి తీరు చాలా వరకు కూడాను ఇటువంటి ఫలితాలను కలగచేయబోతూ ఉన్నది. నిస్వార్థంగా వీరు చేసే పనిలో వీరి యొక్క ఆలోచనలు మీకు ఈ రోజున చాలా వరకు కూడాను ఇటువంటి ఫలితాలు కలగచేయడానికి మూల కారణమని చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జులై మాసంలో 30వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా, షాక్ కి గురి చేసే విధంగా ఎన్నో రకాలైనటువంటి ముఖ్యమైన సంఘటనలు ఈ రోజున జరగబోతున్నాయి. అంతకు మించి ఆరోగ్యపరంగా కూడాను తగిన విశ్రాంతి కూడా ఈ రోజున దక్కబోతూ ఉన్నది. అంతకు మించి ఆరోగ్యపరంగా కూడా ఎంతో విశ్రాంతి అనేది మీకు ఈ రోజున దక్కబోతూ ఉన్నది. ఈ రోజున ఏదైనా నూతన నిర్ణయాలు తీసుకోవాలన్నా, నూతన కార్యక్రమాలు మొదలు పెట్టాలి అన్నా కూడాను కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో మీరు ఆ యొక్క పనులు పూర్తి చేస్తారు. అలాగే వారు మీ శ్రేయస్సుని, మంచిని కోరుకుంటున్నారు అని ఈ రోజున మీకు చాలా బాగా అవగతం అవుతుంది. కావున ఇక నుంచి కూడా ప్రతి నిర్ణయంలో వారిని భాగస్వామ్యులను చేస్తారు. జీవిత భాగస్వామి కావచ్చు, సంతానం కావచ్చు, మీ కన్న తల్లిదండ్రులు కావచ్చు, మీ యొక్క ప్రపంచం మొత్తం కూడా మారిపోతుంది. చక్కటి వాతావరణం కలుగుతుంది. ఈ రోజు మొత్తం కూడాను మీకు ఆహ్లాదకరంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనులే ఇటువంటి ఫలితాలను మీకు కలగచేయబోతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.